స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. హోంమంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. హోంమంత్రి అనిత స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, అసలు రాజయ్యపేటలో ఉద్రిక్తత పరిస్థితి అయితే చోటు చేసుకుంది. మరి ఈ ఆందోళనపై పోలీస్ శాఖ ఏం చేస్తుందంటారు? అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటారా? మనం చూసుకున్నట్లయితే నక్కపేట మండలం రాజంపేటలో పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రస్తుతం బల్క్ డ్రగ్ పార్క్ ని అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధానమంత్రి విశాఖ పర్యటనలో భాగంగా అక్కడ ఉండేటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ని అయితే ఇచ్చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మత్స్యకారులందరూ కూడా దానిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు గత 16 రోజుల నుంచి కూడా మత్స్యకారులందరూ కూడా అక్కడ తీవ్ర ఎత్తున ఉద్రిక్తంతో ఒక రకమైనటువంటి దీన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ దీనికి నిరసనగా వంట వార్పులు చేస్తూ అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం వాళ్ళందరితో మాట్లాడి ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లడం కోసం వాళ్ళందరినీ కాస్త బుద్ధగించడం కోసం ప్రస్తుతం అక్కడికి హోమ్ మినిస్టర్ అనిత అయితే వెళ్ళడం జరిగింది. అయితే అనిత వెళ్ళిన తర్వాత అనితతో పాటు అక్కడ ఉండేటటువంటి అధికారులు కూడా కొంతమంది వెళ్లారు. అయితే ఎవరైతే అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు ఉన్నారో హోం మంత్రి అనితతో చర్చించిన తర్వాత ఆ చర్చలు కాస్త విఫలం అవ్వడంతో ఆమె కారు ఎక్కి వెళ్ళిపోతున్నటువంటి ప్రయత్నం చేస్తున్న ఆమెను మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూర్చొని కారుకి అడ్డంగా బైఠాయించడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి చెట్లను కూడా నరికి ఆమె కార్లు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్లకుండా చేశారు. అయితే దీంతో అక్కడ ఇక ఎలాంటి పరిస్థితులు లేక చివరికి హోమ్ మినిస్టర్ అంతా కారు నుంచి దిగొచ్చి వాళ్ళందరితో కూడా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఎవరు సంతృప్తితో లేనట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఒక 10 మందిని, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక 10 మందిని తీసుకొని ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళిద్దరితో కూడా చర్చలు జరిపి మీ యొక్క సమస్యని వాళ్ళ ముందు పెడతాను, ఖచ్చితంగా మీకు సమస్య లేకుండా చేస్తానని హోమ్ మినిస్టర్ అంతా హామీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒక స్పష్టమైన హామీ ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇస్తేనే ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తామని చెప్పి అక్కడ మత్స్యకారులందరూ కూడా బైఠాయించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండేటువంటి పోలీసులందరూ కూడా పరిస్థితిని అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణమే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మత్స్యకారులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గకుండా హోమ్ మినిస్టర్ అనితని అక్కడ చుట్టుముట్టి ఒక దీంట్లో ఉంచారని చెప్పుకోవచ్చు. ఆమె కనీసం అడుగు కూడా వేయకుండా ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా దిగ్బంధం చేశారు. అయితే దీంతో అక్కడ ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి లేదా పోలీసులు కానివ్వండి మత్స్యకారుల్ని అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు హోమ్ మినిస్టర్ అంతా కూడా అక్కడే ఉంది కాబట్టి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండకుండా లేదా ఆమెకు ఏమీ జరగకుండా అదేవిధంగా మత్స్యకారులను కూడా చాలా వరకు మాటలతో నచ్చజెప్పి వాళ్ళ యొక్క
దీని వైఖరిని మార్చుకోమని చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయినా ఏదేమైనా సరే ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలకు బల్క్ డ్రగ్ విషయం అనేది చాలా సున్నితమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీస్ తో కానివ్వండి వాటన్నిటితో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో మళ్ళీ ఇక్కడ ఇంకొక బల్క్ డ్రగ్ సంబంధించినటువంటి పార్క్ ని నిర్వహించడానికి వాళ్ళు కనీసం ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు వ్యతిరేకించినప్పటికీ భూసేకరణలు జరపడం, భూసేకరణలో భాగంగా అక్కడ ఉండేటటువంటి భూమే కాకుండా ఇంకాస్త ఎక్కువ భూమి కూడా వాళ్ళకి అవసరం అవడంతో ప్రభుత్వానికి అక్కడ ఉండేటటువంటి భూములతో పాటు పక్కన ఉండేటటువంటి ల్యాండ్లు కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గత 16 రోజుల నుంచి కూడా ఈ బల్క్ డ్రగ్ సంబంధించి అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా ఇదే విధంగా ఆందోళనకి అయితే దిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా పరిస్థితులు ఇక్కడ చక్కబడలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అక్కడ ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి లేదా పోలీసులు కానివ్వండి, హోమ్ మినిస్టర్ అంతతో ఎవరైతే అక్కడ ఉండేటటువంటి పెద్దలు గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ చర్చలు జరిపిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మాత్రం చెప్పి వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా మా పొట్ట కొట్టొద్దు, ఓట్లేసి గెలిపించినందుకు మా పొట్ట కొట్టొద్దు అని మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి హోంమంత్రి అనిత వాళ్ళని పట్టించుకోవట్లేదా? వాళ్ళ సమస్యని పరిష్కరించడంలో చేతులు ఎత్తేసిందంటారా? చూసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా ఇది హోమ్ మినిస్టర్ అంతకి సొంత నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. సొంత నియోజకవర్గంలోనే అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులకి వ్యతిరేకంగా హోమ్ మినిస్టర్ అనిత ఇంతవరకు కూడా ఇష్యూని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రతిపాదన ఎప్పుడైతే మొదలు పెట్టిందో ప్రభుత్వం అప్పటి నుంచే వ్యతిరేకతను తెలియజేశారో అయినా సరే అక్కడ బలవంతంగా భూములు సేకరించమని చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో అక్కడికి ఏవైతే భూసేకరణ కోసం డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్కడ మనకి నిరసన ఇక్కడ ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా తెలియజేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే అప్పుడు కూడా అధికారులందరూ కూడా హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మీదకి ఇక్కడికి వచ్చాము, హోమ్ మినిస్టర్ అంతా చెప్పడంతోనే మేము ఈ భూములను కొలుస్తున్నాము, ఈ భూములు సేకరిస్తున్నాం అని కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అప్పటి నుంచి కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా హోమ్ మినిస్టర్ అనితకి అనవసరంగా ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాము, అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పలుసార్లు చాలా రకాలైనటువంటి సినిమాల్లో డైలాగ్ అని చెప్తారు, కానీ అదే నేల నీరు గాలి స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పి డైలాగ్ అని చెప్పడం కాదు, మాలాంటి వాళ్ళ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో కూడా మీరు మద్దతుగా నిలబడాలి, కానీ ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడడం లేదని పవన్ కళ్యాణ్ దూషించినటువంటి సందర్భాలు చూసాం. అదే విధంగా సీఎం డౌన్ అంటూ ఈ రోజు ప్రత్యేకించి అనిత అక్కడికి వెళ్లడంతో మళ్ళీ అక్కడి నుంచి అనిత వెనుదిరిగితే మళ్ళీ వాళ్ళకి హోమ్ మినిస్టర్ దొరికేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ముఖాముఖి వాళ్ళు తేల్చి చెప్పేది దానికి ఆమె దొరకరు కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఆమె నిర్బంధించి ఆమె ఖచ్చితమైనటువంటి ఆన్సర్ చెప్తేనే అక్కడి నుంచి పంపిస్తామనే పరిస్థితులు కనిపిస్తుంది. దీని మీద హోమ్ మినిస్టర్ అంతా మాత్రం ఎప్పటికెప్పుడు ఇది సొంతంగా నేను ఒక్కదాన్ని తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతాను, ఎవరైతే ప్రస్తుతానికి ఉండేటటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు దృష్టిలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీకు సానుకూలంగా ఉండే విధంగానే ఏదైతే మత్స్యకారుల సానుకూలంగా ఉండే విధంగానే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇష్యూని వాళ్ళ దృష్టిలో పెడతాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఆ మాటలు నమ్మడానికి మాత్రం అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు ఇంకా సిద్ధంగా లేరని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఓన్లీ బల్క్ డ్రగ్ పార్క్ పైనే కాకుండా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మొత్తం మన విషయంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఇష్యూ ఉందో ఇది ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా యాంటీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి అనకాపల్లి ఆ ఏరియా అంతా తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా చాలా రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దానిలో కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండేటటువంటి ప్రజలు నష్టపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము. అక్కడ ఉండేటటువంటి కాలుష్యం కానివ్వండి లేకపోతే మిగతా కారణాలు కానివ్వండి లేదా ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కానివ్వండి చాలా వరకు అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఈ రోజుకి కూడా ఫేస్ చేస్తున్నారు. అయితే అవి సరిపోవన్నట్టుగా ప్రభుత్వం మళ్ళీ అలాంటి ఏరియాలోనే ఇంకొక బల్క్ డ్రగ్ కి సంబంధించినటువంటి పార్క్ ని ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముందు నుంచి తీవ్ర వ్యతిరేకతను అయితే తెలియజేస్తున్నారు. అయితే సాధారణంగా ఎలాంటి ఫ్యాక్టరీ పెట్టాలన్నా సరే అక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల ఆ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలు ఇలాగే వాళ్ళ యొక్క నిరసనని తెలియజేసినటువంటి పరిస్థితులు మనం రెగ్యులర్ గా చూస్తున్నాము. కేవలం అనకాపల్లినే కాదు చాలా వరకు చాలా సందర్భాల్లో ఫ్యాక్టరీస్ పెట్టినప్పుడు ఇలాంటి నిరసన సగలే ఏర్పడుతూ ఉంటాయి. మరి దీన్ని ఎలా ఇప్పుడు
ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వం నెట్టుకొని ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఇంకా మనకు తెలియదు. ప్రస్తుతానికి ఈ విషయం మీద ఒక స్పష్టత రావాలి అంటే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు నోరు విప్పి అక్కడ అసలు వాళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇస్తే, లేదు అనుకుంటే వాళ్ళకి ఎలాంటి రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినా సరే మత్స్యకారులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటేనే ఈ నిరసనగా ఆగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా ఇది కేవలం నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు, లేదా అనితకి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కాదు, ఏదైతే మిగతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ఒక ఇష్యూ కింద మారిపోయింది. అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ కి యాంటీ అయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.